చాలా రోజుల తర్వాత మీ అందరితో పాటు కలిసి నవ్వుకున్నాను ఇక్కడ. నిజం చెప్పండి, చాలా రోజులైంది కదండీ మనం ఇలా నవ్వుకొని సడన్‌గా ఒక ట్రైలర్ చూసి. సో, ఆ ఎండ్ పంచ్ లైన్ అయితే సూపరు. మీకు అది సెన్సార్ పాస్ అవ్వదు గానీ కానీ ఆహ్, 13 సంవత్సరాల క్రితం నేను కూడా ఇలాగే ఒక చిన్న సినిమా, పెద్దగా తెలియని యాక్టర్లు, ఒక సినిమాతో వచ్చాను మీ ముందు. అండ్ ఆ సినిమాని ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడంలో ప్రెస్‌ది చాలా పెద్ద చెయ్యి ఉండింది. సో, అలాగే ఇవాళ ఈ సినిమా కూడా 'జరా హట్‌కే' అనే సినిమాకి కూడా మీరు డెఫినెట్‌గా మీరు ముందుకు తీసుకెళ్ళాలి, ఆడియన్స్ మధ్యలోకి తీసుకెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. అండ్ నేను లక్ష్మీ భూపాల్ గారు ఫోన్ చేశారు నాకు. యాక్చువల్‌గా నాకు ఈ టీంలో ఫస్ట్ ఎవరూ తెలీదు యాక్చువల్‌గా. లక్ష్మీ భూపాల్ గారు ఫోన్ చేశారు. అండ్ అలా మొదలైన రిలీజ్ టైంలో అసలు మేము ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి చాలామందిని రిక్వెస్ట్ చేసినా ఎవరు ఆ టైంకి వాళ్ళకి ఎవరికి కుదరలేదు రావటం. సో, ఎవరు రాకపోతే మన సినిమా వచ్చిందని ఎలా తెలుస్తుంది, ఇలా కంగారు పడ్డాం. ఫైనల్‌గా రాజమౌళి గారు, కీరవాణి గారు వచ్చారు బికాజ్ ఆఫ్ కళ్యాణి మలిక్ గారు. అండ్ అప్పుడు నేను లక్ష్మీ భూపాల్ గారికి ఒక మాట చెప్పాను. అన్న, నిజంగా మన సినిమా ఆడి రేపు నేను డైరెక్టర్, నువ్వు ఒక మంచి రైటర్ అవుతే ఎప్పుడైనా ఎవరైనా మనల్ని ఒక ఫిల్మ్ దానికి పిలిస్తే మనం వెళ్ళాలన్నా, మనం హెల్ప్ చేయాలన్నా. ఎందుకంటే మన వల్ల ఇంకేదైనా ఒక 10 మంది చూసినా అది హెల్పే. మన పొజిషన్లో ఇంకొకళ్ళు ఉండకూడదు అని నేను పెట్టుకున్న ప్రామిస్. సో, మా అన్న అలాగే ఫోన్ చేశాడు, వచ్చాడు. హీ ఈజ్ నాట్ హియర్ టుడే, బట్ లక్ష్మీ. సో, నిజంగా ఈ ట్రైలర్ చూసినప్పుడు చాలా ముచ్చటేసిందండి. చాలా ఫన్నీగా ఉంది, రియలిస్టిక్, నిజంగానే జరా హట్కే ఉంది కామెడీ. సో, డెఫినెట్గా రేపు సినిమా మీద కూడా నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఐ హోప్ ఇట్ డస్ వెరీ వెరీ వెల్ ఫర్ యూ. అందరు చాలా ప్యాషనెట్గా, చాలా డిఫరెంట్గా, మీరు యాంకరింగ్ దగ్గర నుంచి చూస్తున్నారు, ఏది రొటీన్గా లేదు, అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో, నేను పేర్లు కూడా రాసుకున్నాను ఎందుకంటే మర్చిపోతాను నాకు పేర్లు. సో, టు ద డైరెక్టర్ అవినాష్, డెఫినెట్లీ ఐ కెన్ సీ యువర్ విజన్ అండ్ ద హ్యూమర్ కానీ అన్నీ ఆన్ పాయింట్ ఉన్నాయి. రైటర్ కృష్ణారావురి గారు, మీ నంబర్ తీసుకున్నాను నేను మీ ట్రైలర్ చూశాక, బికాజ్ ఐ రియలీ అప్రిషియేటెడ్ యువర్ రైటింగ్. అండ్ కేఎం రాధాకృష్ణ గారు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. అప్పట్లో అలా మొదలైంది రాసుకుంటున్నప్పుడు మోకా అని ఒక కెఫే ఉండేదండి. సో, అక్కడ నేను నాని అందరం కూర్చొని డైలీ డిస్కస్ చేసుకునే వాళ్ళం స్క్రిప్ట్. కేఎం రాధాకృష్ణ గారు వస్తూ వెళ్తూ ఉండేవారు. సో, అప్పటికి మేమందరం ఆయనకి ఫ్యాన్స్. సో, ఆయన చూసిన వెంటనే అలా లేవటం, ఏ రోజైనా ఆయనతో పని చేయాలని మేము అనుకోవడం, ఇవన్నీ సో మెనీ మెమరీస్ ఆర్ కమింగ్ బ్యాక్. అండ్ సో నైస్ దట్ హీ డిడ్ దిస్ ఫిల్మ్. సో, యూనో ఆయన ఉండటం ఒక పెద్ద బూస్ట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ to the rest of the crew and to Abhimana Theatre who have produced the film, I wish them all the very best. And to the lead actors, Guru Charan, Krishna Manjusha, Aishwarya and Jeevi, I hope this film becomes one landmark in your careers. ఏం లేదండి, అందరం ట్రై చేసేది ఆ ఒక్క అవకాశం కోసం. సో, వాళ్ళు కష్టపడి తీశారు. సో, మన తెలుగు ఆడియన్స్ నాకు తెలిసి బెస్ట్ ఆడియన్స్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే మంచి కంటెంట్ ఎప్పుడు ఎలా వచ్చినా కూడా డెఫినెట్గా చాలా ప్రేమిస్తారు. సో, ఈ జరా హట్కేని కూడా మన హట్కే ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ గైస్ ఆల్ ద వెరీ బెస్ట్.